సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తర్వాత ఆర్సీబీ టాప్ 2 నుంచి నిష్క్రమించింది. ఎస్ఆర్హెచ్పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ల వైఫల్యంతో పరిస్థితి తారుమారైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం భారీ ఎఫెక్ట్ చూపించింది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేయడంతో క్వాలిఫైయర్ 1కి చేరుకోలేకపోయింది. అయితే ఆ జట్టుకు ఇంకా టాప్ 2కి చేరే అవకాశం ఉంది. అలా జరగాలంటే ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ను ఓడించాలి. ఈ మ్యాచ్ మే 27న లక్నోలో జరుగుతోంది. దీంతో పాటు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడిపోవాలని ఆర్సీబీ కోరుకోవాలి. పంజాబ్ కింగ్స్ మిగిలి ఉన్న 2 లీగ్ మ్యాచ్ల్లో ఓడిపోతే అప్పుడు పంజాబ్ ఖాతాలో 17 పాయింట్లుంటాయి. ముంబై మిగిలిన ఒక లీగ్ మ్యాచ్లో పడితే ఆ జట్టు 16 పాయింట్లకే పరిమితమవుతుంది. దీంతో ఆర్సీబీ 19 పాయింట్లతో టాప్ 2లో నిలుస్తుంది. ఒకవేళ ఆర్సీబీ ఆఖరి మ్యాచ్ లక్నోపై ఓడితే కనుక అప్పుడు గుజరాత్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడిపోతే అప్పుడు ఆర్సీబీకి టాప్ 2 ప్లేస్ దక్కుతుంది. ఇది అసాధ్యమనే చెప్పాలి. వరుస విజయాలతో జోరు మీదున్న ఆ 3 జట్లు కీలక దశలో ఓటమిని అంగీకరించావు. ఏదేమైనా ఆర్సీబీ సన్ రైజర్స్ పై ఓడిపోకుండా ఉండాల్సిందే. ఇదిలా ఉండగా మొదట టాప్ 2లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ 1 ఆడతాయి. అక్కడ గెలిచిన జట్టు ఫైనల్ కి వెళ్ళిపోతుంది. అక్కడ ఓడిన జట్టు క్వాలిఫైయర్ 2లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ లో పాల్గొంటాయి. ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 ఆడాల్సి ఉంటుంది. ఇక క్వాలిఫైయర్ 2లో గెలిస్తే ఆ జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి జట్టు టాప్ 2లో ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆ పొజిషన్లో ఉన్న జట్లకు పెద్దగా రిస్క్ ఉండదు.